అధికారమును గౌరవమును సంపాదించడం ఎలా అనే ప్రశ్నతో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జూలియస్ సీజర్ జీవితం ప్రారంభమైంది. అదే ప్రశ్నని సీజర్ తన మనసులో ఉంచుకొని లాయర్ అయ్యాడు. లాయర్ ఉద్యోగం నుండి రాజకీయాలలోకి చేరాడు. ఎందుకంటే తను మాట్లాడే మాటలు అంతగా ప్రజలను ఆకట్టుకునేవి. రాజకీయాలలోకి వెళ్ళిన తరువాత పాంపే లాంటి గొప్ప గొప్ప వారితో స్నేహం చేయడం ప్రారంభించి రోమ్ దేశంలో ఉన్న రాజకీయాన్ని తన స్నేహితులతో కలిసి కొంతకాలం పాటు అదుపులో ఉంచాడు. సీజర్ ఇప్పుడు అధికారి అయ్యాడు. ఫ్రాన్స్ మీదకి యుద్ధానికి వెళ్లి గెలిచాడు. ఇలా ఎన్నో యుద్ధాలు చేసి గెలిచి ధనవంతుడు అయ్యాడు. గొప్ప పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇదంతా అతని సైన్యం అతనికి నమ్మకంగా ఉండటం వల్ల జరిగింది. సీజర్ ఆధిపత్యాన్ని చూసి రోమన్ దేశపు ప్రభుత్వం భయపడి సీజర్ సైన్యాన్ని అప్పగించమని సీజర్ ని ఆజ్ఞాపించింది. అయితే ఎవరు ఊహించని విధంగా సీజర్ యుద్ధాన్ని ప్రకటించాడు. ఇప్పుడు సీజర్ యుద్ధం చేస్తుంది తన స్నేహితుడైన పాంపేతో. పాంపే ఎలాంటి స్నేహితుడు అంటే సీజర్ తన కుమార్తె జూలియాని పాంపేకి ఇచ్చి వివాహం చేశాడు. అలాంటి స్నేహితునితో యుద్ధం చేసి అతనిని ఈజిప్ట్ కి తరిమి కొట్టాడు. అలా రోమ్ కి అధినేత అయ్యాడు. ప్రభుత్వంలో సీజర్ గొప్ప మార్పులే తీసుకొచ్చాడు. రోమ్ దేశపు అధికారులు, నాయకులు సీజర్ యొక్క బలాన్ని, సైన్యాన్ని చూసి భయపడి అతనిని చంపాలనుకున్నారు. అది మార్చ్ 15వ తారీఖు. సీజర్ భార్య అయిన కల్పూర్నియాకి ఒక భయంకరమైన పీడకలు వచ్చింది. ఆ కలలో సీజర్ యొక్క శిలా ప్రతిమ నుండి రక్తం ఏరులై పారుతుంది. రోమ్ దేశ ప్రజలు ఆ రక్తంలో చేతులు కడుక్కుంటున్నారు. అదే రోజు పాంపే థియేటర్ దగ్గర శాసనసభ ఒకటి నిర్వహించారు. కానీ కల్పూర్నియాకి వచ్చిన కలను బట్టి కల్పూర్నియా సీజర్ ని చాలా బతిమలాడటం ద్వారా అతను వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు. కాకపోతే అదే సమయంలో ఒక వ్యక్తి సీజర్ దగ్గరకు వచ్చి, ఈ కళ అనేది చెడు కోసం కాకపోవచ్చు కదా, ఇది ఏదో మంచి సంకేతం అయి ఉండొచ్చు కదా, నువ్వు ఇంట్లో ఉంటే నీ గురించి శాసనసభ మొత్తం నువ్వు చాలా బలహీనుడు అనుకుంటారు, అందుకని నువ్వు ఇప్పుడు రావటం మంచిది అనే సలహాని బట్టి సీజర్ వెంటనే ఇంటి దగ్గర నుంచి శాసనసభకు బయలుదేరి వెళ్తాడు. శాసనసభ జరుగుతూ ఉండగా సీజర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అతనికి సహాయం కావాలని వేడుకుంటూ ఉంటాడు. అలా వేడుకుంటూ ఉంటున్న సమయంలో అందరూ అతనిని చుట్టుముడతారు. ఒక్కసారిగా అతని మీదకి దాడి చేస్తారు. 23 సార్లు అతనిని నరికి చంపుతారు. చుట్టుముట్టిన వ్యక్తుల్లో సీజర్ ఎంతో నమ్మిన బ్రూటస్ అనే వ్యక్తిని చూచి, బ్రూటస్ నువ్వు కూడానా అనే మాటతో అతను మరణిస్తాడు. సీజర్ తన స్నేహితుడైన పాంపేను తరిమి కొట్టాడు. అదే పాంపే థియేటర్ దగ్గర సీజర్ తను నమ్మిన వ్యక్తి చేత చంపబడ్డాడు. అదే రోమ్ దేశంలో మరొక వ్యక్తి మరొక ప్రశ్నతో తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. అతని పేరే జస్టిన్ మార్టిర్. దేవుడు ఎవరు అనే ప్రశ్న చాలా మందికి ఆయా సందర్భంలో కలిగినది. కానీ జస్టిన్ మార్టిర్ అదే ప్రశ్నను చాలా లోతుగా ధ్యానించాడు. ఎంత లోతుగా అంటే అదే ప్రశ్నతో ప్లాటోనిజం చదవటం ప్రారంభించాడు. ప్లాటో చెప్పేది ఏంటంటే మన కంటికి కనబడే ప్రపంచం వెనుక మరొక ప్రపంచం ఉందని, దేవుడు మనం ఊహించలేనంత గొప్పవాడని, ఇలా ఎన్నో సత్యాలు ప్లాటో నేర్పించుకుంటూ వచ్చింది. ఒకరోజు జస్టిన్ సముద్రం దగ్గర ఒక ముసలాయనను కలుస్తాడు. ముసలాయన ఇలా అంటాడు, నువ్వు వెలుగు యొక్క తలుపులు తెరుచుకోవటం కొరకు ప్రార్థన చేయి. ఈ మాట ఎప్పుడైతే జస్టిన్ విన్నాడో అతని మనసు చాలా ప్రభావితం అవుతుంది. ఎందుకు అంటే ఇంతవరకు తను చదువుకున్న చదువు తనకి జ్ఞానాన్ని నేర్పించి ఇంకా వెతుక్కోమని చెప్పింది. కానీ ఈ ముసలాయన నేరుగా దేవుణ్ణే అడగమంటున్నాడు. జస్టిన్ కి నిజమైన మార్గం ఏంటో తెలిసింది. దాని వైపుగా వెళ్ళటమే కాకుండా దాని గురించి చెప్పడం ప్రారంభించాడు. ఇలా తను తెలుసుకున్న దానిని చెప్పుట ద్వారా ఎంతో మంది తనకి శత్రువులుగా మారారు. రోమ్ దేశపు ఆచారాలకి జస్టిన్ వ్యతిరేకంగా వెళ్తున్నాడు అని తనని ఖైదు చేసి ఇలా ప్రశ్నించారు, నువ్వు మన దేవుల్ని ఎందుకని నమ్మటం లేదు, ఎందుకు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అన్నప్పుడు జస్టిన్ ఇలా ప్రత్యుత్తరం ఇస్తాడు, దేవుళ్ళు అనబడే వాళ్ళు లేరు, కానీ దేవుడు అనే ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. దాని గురించి ప్రకటించటంలో వెనుకంజ వేసేదే లేదని ఖండితంగా చెప్తాడు. రోమ్ దేశపు ప్రభుత్వం జస్టిన్ ని తాను చేసింది తప్పు అని ఒప్పుకోమని హింసించి చంపుతామని బెదిరించినా సరే జస్టిన్, నేను నమ్మిన దేవుని కొరకు మీరు నన్ను చంపినా అది నన్ను నిత్య జీవానికే తీసుకువెళ్తుందని రూఢిగా చెప్పేసరికి రోమ్ దేశపు ప్రభుత్వం జస్టిన్ ని మరియు అతని అనుచరుల యొక్క తలలను నరకమని ఆజ్ఞాపించింది. అలా జస్టిన్ తల నరికివేయబడింది. చావుకి
ప్రభుకి ఎవరైనా ఒకటే. జూలియస్ సీజర్ తాను మరణించినప్పుడు తను సంపాదించిన తన పేరు, తన ఆస్తి, తన ప్రతిష్టత తనని విడిచిపెట్టి ఈ లోకంలోనే ఉండిపోయినాయి. కానీ జస్టిన్ మార్టిర్ మరణించినప్పుడు తాను వెతికిన దేవుడు మరణించిన తర్వాత కూడా తనకి తోడుగా ఉన్నాడు.